అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కోరిన మీడియా ప్రతినిధులకు, ఎడిటర్లకు, బ్యూరో ఇన్ఛార్జీలకు నమస్కారం. నిజానికి నా భర్తను వర్రారవిందర్ విషయంలో పోలీసులు చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలు మీకు అందజేస్తున్నాను. నా భర్తను ఈ నెల 11వ తేదీన పోలీసులు అదుపులోకి తీసుకున్నారని స్వయంగా డీఐజీ గారే తెలిపారు. ఇది పూర్తిగా అబద్ధం. కోర్టు రిమాండ్ రిపోర్ట్లో కూడా డీఐజీ గారు ఇదే చెప్పారు. ఇది ఖచ్చితంగా పూర్తిగా అబద్ధం అండి అని నేను ఎలా చెప్పగలను మీకు అనుమానం రావచ్చు. నేను స్వయంగా వెళ్ళి కర్నూలు జిల్లా పుట్లూరు టోల్ ప్లాజా వద్ద నా భర్త కడపకు వస్తుండగా కర్నూలు జిల్లా పుట్లూరు టోల్ ప్లాజా వద్ద AP 04 BK 4055 అనే కారులో వస్తుండగా పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ఆ వీడియోలు మీ ముందు ఉంచుతున్నాను. నవంబర్ 8వ తారీఖున అదుపులోకి తీసుకున్నారు. నవంబర్ 12వ తేదీన మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరిచారు. ఈ 3 రోజులు నా భర్తను చిత్రహింసలు గురి చేశారు. ఈ 3.5 రోజుల పాటు నా భర్తను చిత్రహింసలు గురి చేసి తప్పుడు వాంగ్మూలం తీసుకొని నా భర్తను చాలా చిత్రహింసలు గురి చేసి తప్పుడు వాంగ్మూలం తీసుకొని వాళ్ళకు అనుగుణంగా డీఐజీ గారు వాంగ్మూలం తీసుకున్నారండి. ఇదే విషయాన్ని రిమాండ్ పెట్టే సమయంలో నా భర్త మేజిస్ట్రేట్ గారి ముందు కూడా తెలియజేశారు. ఆ మేజిస్ట్రేట్ గారి ముందు నా భర్త చెప్పిన విషయాలు కూడా కాపీలు కూడా మీ ముందు ఉంచుతున్నాను. నా భర్త విషయంలో జరిగిన అన్యాయాన్ని మీ ద్వారా గౌరవ న్యాయ చట్టానికి ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. వర్రా కళ్యాణి. మేజిస్ట్రేట్ గారి ముందు మాత్రం నా భర్తతో పాటు మిగతా 2 ఉన్నారని వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చెప్పారు. మేము తర్వాత ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా చెప్పారు, మమ్మల్ని కర్నూలు టోల్ ప్లాజా దగ్గర తీసుకున్నారు. మమ్మల్ని తీసుకునేటప్పుడు కూడా వర్రా రవీందర్ రెడ్డి ఎవరనేది కూడా పోలీసులకు తెలియదండి. మా వారిని అరెస్ట్ చేసే ముందు కూడా ఎవరు అనేది వీళ్ళు అక్కడ నిలిపి ముగ్గురిని ఫోటోలు తీసుకొని నా భర్తని వాళ్ళ సెల్లుల్లో అందరికీ వాళ్ళ పోలీస్ అధికారులకు అందరికీ పంపించుకొని వర్రా రవీందర్ రెడ్డి అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కర్నూలు పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర అరెస్ట్ చేసి అక్కడి నుంచి మార్కాపురం తీసుకెళ్లారంటండి. మార్కాపురం అది వీళ్ళు ఎలా చెప్తున్నారంటే వీళ్ళకి కొంచెం దూరం వరకు ఏమి కవర్ చేయకుండా తీసుకెళ్లారంట. అక్కడ తీసుకెళ్ళాక కొంచెం వీళ్ళకి తెలిసిపోద్ది మనం ఎక్కడ తీసుకెళ్తున్న విషయం తెలిసిపోద్ది అనే తర్వాత ముగ్గురికి మాస్కులు వేసి తీసుకెళ్ళి అక్కడిక్కడ చాలా చోట్ల తిప్పారంటండి. అది ఎక్కడనేది వాళ్ళకి కూడా ఐడియా లేదు. ఆ తీసుకెళ్ళిన రోజు అది ఫ్రైడే ఆ సాటర్డే తీసుకెళ్ళిన రోజు మాత్రం మా ఆయన్ని చాలా చిత్రహింసలు పెట్టారండి. పక్కనున్న మా వారితో పాటు ఉన్న 2 వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు, మీ వర్రాన్ని కొడుతుంటే ఎక్కడ వాడు చచ్చిపోతాడు అన్నట్టుగా మేము భయపడ్డామమ్మ, అలా హింసించాడు మీ రవిని అని వాళ్ళే స్వయంగా చెప్తున్నారండి. ఎలా ఇబ్బంది పెట్టారనేది వాళ్ళ పక్క నుండి విన్న వాళ్ళే చెప్తున్నారు. మేము భయపడ్డామమ్మా, ఎక్కడ ఫస్ట్ మేము చెప్పినట్టు మీరు ఒప్పుకోవాలి, నువ్వు ఒప్పుకోవాలి వర్రా అని మా ఆయన చాలా హింసించారంటండి. మా ఆయన నేను ఒప్పుకోను సార్, నేను చెప్పను, మీరు చెప్పేటివి నా ప్రకారం నేను చేసినట్టువి ఒప్పుకుంటాను, కానీ నేను చెప్పనంటే నువ్వు ఒప్పుకోవాలని కొట్టారంట, చాలా చిత్రహింసలు పెట్టారంట. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కొంచెం ఒక రోజు తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ హింసించారంట. ఇది మీకు ఎలా తెలిసిందని మీరు అడగచ్చండి. స్వయంగా మా ఆయనతో పాటు ఉన్న వాళ్ళ ఫ్రెండ్సే, ఆయనతో పాటు 2 ఉన్న వాళ్ళే చెప్పారండి స్వయంగా ఏం జరిగిందన్నా, ఎలా జరిగిందని మేము అడిగితే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు చెప్పారు, అమ్మ ఈ విధంగా జరిగింది, ఈ విధంగా హింసించారు. ఈ వర్రానైతే చాలా మేమైతే అతన్ని ఏం చేస్తారో అనుకున్నామమ్మా, మేము చెప్పింది నువ్వు ఒప్పుకోకుంటే నేను ఎన్కౌంటర్ నీతో పాటు మీ ఫ్రెండ్స్ని కూడా ఎన్కౌంటర్ చేస్తారు అని భయపించి మరీ చెప్పించుకున్నారంటండి. ఇది జరిగిందండి. ఇది పోలీసులే చాలా అసలు కక్ష పార్టీ చర్యలు తీసుకుంటున్నారు ఈ పోలీసులు. మరి ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు, పోలీసులు ఏం చేస్తున్నారో తెలియదండి. మా ఆయనకి మాత్రం ఎలాంటి అన్యాయం జరగకూడదని మీ ద్వారా కోరుకుంటున్నానండి. నేను చూశాను స్వయంగా. నేను అక్కడ కోర్టుకి వెళ్ళినప్పుడు సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు
ముఖాలు పెట్టుకున్నప్పుడు వెళ్ళినప్పుడు చూసి స్వయంగా నాకు చూపించాడు. ఇక్కడ అరికాల్లో కొట్టారు, మోకాల మీద కొట్టిన స్వయంగా నాకు చూపించాడండి. మొన్న వెళ్ళినప్పుడు ఆయన చూపించాడు, ఇదిగో చూడు ఇలా కొట్టారు. నేనైతే భయపడ్డాను. ఆయన చెప్తుంటే నిజంగా అంత చిత్రహింసలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ పోలీసులకి అంటే, పైనుంచి వీళ్ళకి వచ్చిన దాని మీద వీళ్ళు ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా, లేకుంటే మా ఆయన మీద ఈ పోలీసులకి ఇంత కక్ష ఎలా వస్తుందండి పోలీసులకి? పైనుంచి వాళ్ళ హోమ్ మినిస్టర్ గారు కానీ లేదా డిప్యూటీ సీఎం గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ చెప్తేనే కదండి వీళ్ళకు ఇంత పోలీసులు చేయగలరు, లేకుంటే పోలీసులు అనేది స్వయంగా అలా చేయలేరండి. వాళ్ళకేమో ఆయన మీద కక్ష ఉండదు. వాళ్ళకి పైనుంచి వచ్చిన ప్రెషర్ వల్ల మా ఆయన చిత్రహింసలు పెడుతున్నారు కూడా. ఇప్పటికి కూడా అక్కడిక్కడ తిప్పుతున్నారండి మా ఆయన్ని. ఎక్కడ తీసుకెళ్తారో, ఎన్ని కేసులు పెడతారో ఇప్పటి నుంచి అని మాకు భయం వేస్తుందండి. ఎన్ని కేసులు పెడతారో, ఏం చేస్తారో, ఏమవుతుందో అని కూడా తెలియట్లేదు. మీడియాలో మీ ద్వారా ఏదన్నా కొంచెం న్యాయం జరుగుతుందని మీ ద్వారా మేము కోరుకుంటున్నానండి. ప్లీజ్ అండి, మీరే చేయాలి ఏదో ఒకటి. ఈ న్యాయ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది. న్యాయపరంగా మేము ఎంతో దాకానే వెళ్తాము. ప్రశ్నిస్తున్నారు కదండి, వాళ్ళు చేసిన అన్యాయాన్ని మా ఆయన ఊరుకుండలేక ప్రశ్నిస్తున్నాడు కదా ఫేస్బుక్ ద్వారానే. మీరు ఇది చేస్తున్నారు, ఇది తప్పు అని. దానివల్ల ఈయన మీద కక్ష పెట్టుకున్నారండి, అంతే, ఇంకేం లేదు. ఆ ప్రశ్నించకూడదు. వీళ్ళు చేసిన తప్పైనా ఒప్పైనా వాళ్ళు ప్రశ్నించకూడదు. వాళ్ళు ఏ చేసినా ఓకే అన్నట్టుగానే జనాలు కానీ ప్రజలు కానీ నమ్మేయాలి. వాళ్ళు చేసిన ఎంత తప్పైనా ఓకే సార్ మీరు చేసిన కరెక్ట్ అనే వాళ్ళైతే ఓకే. మీరు తప్పు అని ప్రశ్నిస్తే మాత్రం వాళ్ళదే తప్పు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా తప్పు అయిపోద్దండి. మా ఆయన చెప్తున్నాడండి ఇంకో విషయం, నేను ఒప్పుకోకుంటే మీ ఫ్యామిలీ వాళ్ళని కూడా హింసిస్తాను, మీ భార్యని మీ పిల్లల్ని కూడా మేము ఏ కేసులో విరికించాలో మాకు తెలుసని పోలీసులు బెదిరించారంటండి. ఇంకా చూడండి మేము ఏమనుకోవాలి ఈ పోలీసుల గురించి. సభ్య సమాజాన్ని గురించి అండి ఇంకో విషయం చెప్తాను. అవి మా వారు చేయలేదండి, నేను చెప్పగలను. మహిళగా నేను చూస్తాను ఫేస్బుక్, మా ఆయన ఫేస్బుక్ నేను కూడా ఫాలో అవుతాను. మా ఆయన పెట్టలేదు. మా ఆయన అకౌంట్ని దాదాపు 18 ఫేక్ అకౌంట్లతో, ఉదయభూషణ్ అనే అతను 18 ఫేక్ అకౌంట్లతో ఈయన ఐడి ద్వారా ఆయన లాగిన్ అయ్యి ఇవన్నీ చేశాడండి. అది కూడా తెలుసు, వాళ్ళకి తెలుసు ఎవరైతే ఇలా చేశారనేది టీడీపీ ప్రభుత్వానికి కూడా తెలుసు. కానీ వాళ్ళు ఒప్పుకోరు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి. మేము లీగల్గానే వెళ్తామండి, ఎంత దాకానే వెళ్తాం. వీళ్ళు ఎన్ని కేసులు ఎన్ని పెట్టుకుంటారో పెట్టుకోండి. అది మా ఆయన చేసింది తప్పు అయితే లేదండి. వాళ్ళని ప్రశ్నించడమే మా ఆయన చేసిన తప్పు, అలా ప్రశ్నించకూడదు. ఇంకా మేము లీగల్గా అయితే ఖచ్చితంగా వెళ్తామండి. ఇది తెలుసు కాబట్టి మేము లీగల్గానే వెళ్తాం. న్యాయస్థానం మీద మాకు గౌరవం ఉంది, మేము లీగల్గానే వెళ్తాం ఎంత దాకా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.